ఆశీనువై ఉన్నావు. నీ నామస్మరణము తరతరములు ఉండును. నువ్వు లేచి సియోనును కరుణించదవు. దాని మీద దయ చూపించుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చును. 102వ కీర్తన 12-13 వచనాల్లో మనం చూడొచ్చు. మన దేవుడు తన కాలంలో సమస్తమును అద్భుతంగా మలిచేవాడని మనందరికీ తెలుసు. ఇన్ హిస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. అక్కడ సియోను గురించి మాట్లాడుతున్నప్పుడు మనందరి గురించి కూడా మాట్లాడుతున్నాడు ఆయన. ఒక పట్టణము, ఒక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుంది. అందుకనే తన మనస్సును ఆధీనము చేసుకోలేని వాడు ప్రాకారం లేని పట్టణం లాగా ఉంటున్నాడు అంటున్నాడు. సియోను అనగా ఏర్పాటు చేయబడిన వాడు. రైట్, మనందరి గురించి దేవుడు చెప్తున్నాడంటే నిర్ణయ కాలంలో దేవుడు మనందరిపై అద్భుతమైన దయను చూపించేవాడై ఉన్నాడు. సమస్తమును అద్భుతంగా మలిచేవాడై ఉన్నాడు. ఆమేన్.